हरि शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे परब्रह्म चिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्द गुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारामखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुम् रागादिरोगान् सततानुषक्त न शेषकाया प्रवृतानशेषान् औषध्यामोहारतिदान्यघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత స్థితి ప్రకరణము. ఈ స్థితి ప్రకరణములో ఇప్పటి వరకు మనము ఈ యొక్క భృగు మహర్షికి యమధర్మరాజుకి మధ్యన జరుగుతున్న సంవాదం తెలియచేసుకున్నాం. అదే విధంగా ఆ యొక్క శుక్రాచార్యులు గారు తమ యొక్క దేహాన్ని చూసి ఆయన ఎలా వర్ణిస్తున్నారో కూడా మనకు కొంతవరకు తెలియచేశారు. ఈ విధానములో జ్ఞానికి అజ్ఞానికి ఉండేటువంటి వ్యత్యాసాన్ని తెలియజేస్తున్నారు. వశిష్ఠుల వారు చెబుతూ ఇలా అంటున్నారు, జ్ఞానికి కానీ అజ్ఞానికి కానీ దేహం ఉండునంత వరకు ఆ దేహాది సంబంధమైనటువంటి లోక వ్యవహారము సదా ఇలానే ఉంటుంది. కనుక వ్యవహారమునందు అజ్ఞాని ఎట్లు ప్రవర్తించునో సర్వజ్ఞుడకు జ్ఞాని కూడా అట్లే వర్తిస్తాడు. అంటే వ్యవహారంగా చూడడానికి ఇద్దరు ఒకే విధంగా వర్తిస్తున్నట్టుగా అనిపిస్తారు, కానీ వారి యొక్క భావనలో వ్యత్యాసం ఉంటుంది, వారి స్థితిలో వ్యత్యాసం ఉంటుంది. కేవలము వాసన మాత్రమందే భేదము కలదు. ఇరువురిలో కూడా ఆ వాసనలు ఎందే వ్యత్యాసం ఉంటుంది. అనగా అజ్ఞాని వాసనాయుక్తుడై వ్యవహరిస్తాడు, జ్ఞానైతే వాసనా రహితుడై వ్యవహరించును. ఆ వాసనే బంధమోక్షములకు కారణం. కావున అజ్ఞాని ఎలా అయితే జీవన వ్యవహారములందు వ్యవహరిస్తూ ఉంటాడో, ఈ భౌతిక విషయాలందు వర్తిస్తూ ఉంటాడో, ఇంచుమించుగా జ్ఞాని కూడా అదే విధంగా వర్తిస్తున్నట్లుగా అనిపిస్తుంది, దినచర్య జరుపుతున్నట్లుగా అనిపిస్తుంది నిత్యకృత్యాల్లో. కానీ జ్ఞానికి అజ్ఞానికి వారి యొక్క భావనలో అంటే వాసనలో వ్యత్యాసం ఉంటుంది. కావున ఇక్కడ ఆ వాసన కలిగి అంటే సక్తత కలిగి అజ్ఞాని వర్తిస్తాడు. వాటిని తగులుబాటు తనంతో నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ భావనతోటి, దేహ భావనతోటి ఆయా క్రియాదులు చేస్తూ ఉంటాడు. కావున ఆయా క్రియాదులు ఏవైనప్పటికీ కూడా అజ్ఞాన వర్తనం ఉండడం వల్ల అవి బంధ కారణాలు అవుతాయి, బంధాన్ని కలిగిస్తాయి, తద్వారా జన్మ పరంపరలు. కానీ జ్ఞాని సర్వం తెలుసుకుని ఉంటాడు, ఏది సత్యం కాదు అనేది గ్రహించుకుని ఉంటాడు. కానీ వాటి విధానములో ఈ యొక్క దేహపరంగా
ఇక్కడ వ్యవహారం జరగాలి కనుక వర్తిస్తూ ఉంటాడు, కానీ దేన్ని అంటకుండా ఉంటాడు, కేవలం ఉంటాడు. తాను తానుగా ఉంటాడు, ఆత్మగా ఉంటాడు. దేహాన్ని మాత్రం నడిపిస్తూ ఉంటాడు, ఆడిస్తూ ఉంటాడు, చర్యల్లో అవి వ్యవహరిస్తూ ఉంటాయి. కానీ దేని యందు కూడా సక్తత ఉండదని, నేను చేస్తున్నానని దేహ భావన ఉండదు, అహంకారం ఉండదు. కేవలం దేహం నడుస్తుంది, ఒక తోలుబొమ్మ ఆడుతున్నట్టుగా దీన్ని ఆడిస్తూ ఉంటాడు. అలానే దేని యందు కూడా ద్వంద్వాల యందు ప్రత్యేక భావన ఉండదు జ్ఞానికి. ఎందుకంటే కేవలం ఉండి చేస్తుంటాడు గనక ఇదే జరగాలి, ఇదే అవ్వాలి, ఇలానే అవ్వాలి అనే ప్రత్యేకమైన భావన ఏది ఉండదు. కనుక ఏదొచ్చినా ఒక్కటిగానే తీసుకుంటాడు. ఈ విధముగా అసంశక్తితో ఉంటాడు కనుక జ్ఞానికి ఏ చర్య కూడా, అంటే ఏ క్రియ కూడా అతనికి బంధాన్ని కలిగించదు. కావున ఇక్కడ బంధమోక్షాలు అనేవి కలగటానికి కారణం కర్మ కాదండి, పని కాదు. పని చేస్తే బంధం వచ్చేస్తుంది, చేయకపోతే ఉండదు అనేది కాదండి. ఏదైనా చేయొచ్చు, చెయ్యాలి కూడా. కర్తవ్యాన్ని ఎవ్వరూ విస్మరించకూడదు. ఎవ్వరు ఏ పని చేయాలో ఆ పని చెయ్యాలి. ఈ యొక్క దేహంతో మనము ఈ యొక్క మాయాలోకమైనప్పుడు కూడా ఇందు వర్తిస్తున్నాం కనుక ఇందు ధర్మాన్ని పాటించాలి. ఎంతవరకు దీన్ని ఆచరింపగలమో అంతవరకు ఆచరింప చేయాలి. కానీ ఉండవలసింది ఏమిటి అంటే అసంశక్తి, అంటే సక్తత లేకుండా క్రియ ఆచరించాలి. దేహ భావన, దేహాన్ని దేహంగా వదిలేసి దాంతో ఆడిస్తూ తాను తానుగా ఉంటూ ఎరుక కలిగి, సత్యమునందు ఎరుక కలిగి కర్మాచరణ చేయాలి. ఈ విధంగా చేస్తే అట్టి వాడికి పాపము లేదు, పుణ్యము లేదండి. ఎందుకంటే అతను చెయ్యని వాడితో సమానం. ఎంత కర్మాచరణ చేసినప్పటికి కూడా అతను చెయ్యని వాడే అవుతాడు. కావున పాపం ఎవరు కోరరు, వద్దనుకుంటారు. కానీ పుణ్యం కూడా అక్కడ అంటదండి. ఎందుకంటే పాపం ఎలా అయితే ఫలాన్ని అనుభవింపచేస్తుందో పుణ్యం కూడా అదే రకంగా ఫలాన్ని అనుభవింపచేస్తుంది. కావున పుణ్యఫలం ఉన్నా మరల జన్మకు రావాలి, దాన్ని అనుభవించడం కొరకై. కానీ ఎవరైతే ఈ పుణ్యపాపాలకి అతీతం అవుతారో, ఈ జన్మకి అంటే ఈ దేహాన్ని విడిచేటప్పటికి కూడా తీసుకెళ్ళడానికి ఏమీ ఉండదు, నిశేషంగా ఉంటారు. ఒక ప్రయాణికుడు ఎలా అయితే ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కూడా లగేజ్ ఉంటే ఎలా ఉంటాడు, లగేజ్ లేకపోతే ఎలా ఉంటాడు అనే దాన్ని బట్టి ఇక్కడ మనము ఒక దీర్ఘ ప్రయాణంలో ఉన్నామండి. ఈ జన్మ పరంపరలో అనేటువంటి ఒక దీర్ఘ ప్రయాణంలో జీవుడు ఉన్నాడు. ఈ జీవుడు ప్రతి ఒక్క స్టేషన్లోనూ కూడా ఎక్కుతూ ఉంటాడు, మరలా కొంత దూరం వెళ్ళాక దిగుతూ ఉంటాడు. దిగేటప్పుడు కొంత లగేజ్ పట్టుకుని దిగుతాడు, మళ్ళీ ఎక్కేటప్పుడు ఇంకా కొంత పెంచుకుని ఎక్కుతూ ఉన్నాడు. అంటే ఈ దిగటం ఎక్కడం ఏమిటంటే జన్మలండి. జన్మకు వచ్చినప్పుడు ఎక్కుతూ ఉంటాం. కొంత లగేజ్ అంటే గతంలో మనము అక్కడ క్రితం సంపాదించుకున్నది ఏదైతే ఉందో ఆ సంస్కారాన్ని తీసుకుని మనము ఈ దీర్ఘ ప్రయాణానికి ఉద్యుక్తులం అవుతాం. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కిన తర్వాత మళ్ళీ కొత్త దాన్ని సంపాదించుకుంటూ ఉంటాం. ఇలా మనం మళ్ళీ దిగుతాం, మళ్ళీ కొంత అంటించుకుంటాం. ఇలా ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ జన్మ పరంపరలు పడుతూ ఉంటుంది. ఎప్పుడు పుణ్య పాపాలు ఉంటాయి. కానీ ఎవరికైతే అసలు లగేజీ లేదనుకోండి, అంటే పాపము లేదు, పుణ్యం కూడా ఉండకూడదు. అంటే ఏమీ చెయ్యని వాడి ఉండాలి, నిశేషమై ఉండాలి. మరి నిశేషమై ఉండాలంటే వాడు ఏమీ చెయ్యకూడదు. మరి వాడు ఏమీ చెయ్యకూడదంటే మరి జీవనం అనేది సాగుతుందండి అంటే ఎవ్వరికీ కూడా కర్మ చెయ్యకుండా గడవదండి, జరగదు. ఎందుకంటే ప్రతిదీ కర్మే. కూర్చున్నా, నిలబడినా, మాట్లాడినా, తిన్నా, పడుకున్నా అన్నీ కర్మలే. మరి ఏమీ చేయకుండా ఎలా ఉంటాడు? చివరికి గాలి పీల్చడం కూడా కర్మే, అసలు కర్మ అది, శ్వాస కర్మ. మరి ఇన్ని కర్మలు చేస్తూ కూడా మరి చేయకుండా ఎలా ఉండగలుగుతాడు? ఫలం లేకుండా ఎలా ఉండగలుగుతాడు అంటే అందుకే మనకి మహనీయులు ఈ పరమ రహస్యాన్ని వెల్లడించారు. అన్నీ చెయ్యొచ్చు, చెయ్యాలి, కానీ ఏమీ చెయ్యని వాడిగా ఉండాలి. అన్నీ చేస్తూ కూడా ఎవరైతే మనసుతో సంసక్తి లేకుండా తాను తానుగా గుర్తెరింగి ఆత్మస్థితిలో ఉంటూ దేహం
తో మాత్రం క్రియాచరణ చేస్తూ ఏది వచ్చినా ద్వంద్వాలైన ఎట్టి భావన లేకుండా సమంగా తీసుకుంటూ వచ్చిన దాన్ని స్వీకరిస్తూ రాని దాని కొరకు వెంపర్లాడక ఎప్పుడైతే తృప్తిగా ఆనందంగా జీవిస్తూ ఉంటాడో వాడికి ఏ బంధనాలు ఉండవండి. ఇది మన జీవన విధానాన్ని మనం అలవర్చుకోవాల్సినటువంటి స్థితి. అందరము జీవించాలి, కానీ ఎలా జీవించాలో తెలుసుకుని జీవించాలి. ఏ భావనతో ఉండి జీవించాలి, ఏ స్థితిలో ఉండి, అదే మనకి పరమానంద స్థితి. కావున ఇక్కడ వశిష్ఠుల వారు కూడా ఇదే విధంగా చెబుతూ, చూడ్డానికి జ్ఞాని అజ్ఞాని ఒక్కలానే ఉంటారు, ఒక్కలానే చేస్తూ ఉంటారు, కానీ వారి యొక్క స్థితుల్లో వారి భావనలో తేడా ఉంటుంది. కావున ఈ భావన, ఈ వాసనే బంధ మోక్షానికి కారణం అని చెప్పారు. బంధాన్ని కలిగించేది అదే భావన, అదే వాసన. అదే మళ్ళీ ఆ వాసనని వెనక్కి తీసుకుంటే అసంశక్తితో అంటకుండా ఉండి చేయగలగడం నేర్చుకుంటే అదే ముక్తికి కారణమవుతుంది అని వశిష్ఠుల వారు తెలియచేస్తూ, జలమందు సూర్యుని యొక్క ప్రతిబింబములే వాయువు మున్నగు వానిచే సంక్షోభమును చెందును, కాని ఆకాశమందు స్థిరముగా ఉన్న బింబము కాదట్లుగా. ఎందుకంటే సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడ జలములో ప్రతిబింబించింది అనుకున్న సూర్యబింబం ప్రతిబింబించినప్పుడు ఈ జలములో కదలికలు వచ్చినాయి అనుకోండి, అది స్థిరంగా లేకుండా దాంట్లో ఏదైనా అలజడి వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ నీటిలో ప్రతిబింబించిన సూర్యబింబం కూడా ఆ యొక్క అలజడికి కదులుతున్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రతిబింబము కదిలింది కదా అని చెప్పి ఆకాశములో ఉన్న సూర్యుడు ఏమన్నా చలిస్తూ ఉంటాడండి అంటే అక్కడ ఏమీ చలనం ఉండదు. ఎలా ఉండాలో అలానే ఉంటుంది. అదే విధంగా లోక వ్యవహారములు ఎందు జ్ఞాని బాహ్య వృత్తులచే చలిస్తున్నట్లుగా కనిపిస్తాడు. లోక వ్యవహారంలో ఎలా అయితే ఆ సూర్యుడు కదలకుండా ఉంటాడు, ఇక్కడ మాత్రం కదులుతున్నట్టుగా ఆ ప్రతిబింబం అనిపిస్తూ ఉంటది. అదే విధంగా జ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుందో చెప్తూ, లోక వ్యవహారం జరుగుతూ ఉన్నప్పుడు అతను కదులుతున్నట్టుగా, అన్ని వర్తిస్తున్నట్టుగా, వ్యవహారం చేస్తున్నట్లుగానే అనిపిస్తాడు. అయితే నిత్య కూటస్థ ఆత్మాకార వృత్తిచే లోపల మాత్రం అచలంగా ఉంటాడు, స్థిరంగా ఉంటాడు, నిశ్చలంగా ఉంటాడు, తన స్థితిలో తాను ఉంటాడు. లోపల సహజంగా ఉంటాడు, సహజ స్థితిలో సహజమైన తన ఆత్మ వృత్తిలో ఉంటాడు. బయటికి మాత్రము ఈ యొక్క వ్యవహార వృత్తిలో ఉన్నట్టుగా, చలనం ఉన్నట్టుగా, చపలత్వం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు. కానీ యథార్థానికి ఈ చలనమేమి కూడా, ఈ చపలమేమి కూడా ఆ లోపలున్న కూటస్థ ఆత్మకి అంటదు. వాడు అక్కడే స్థిరంగా ఉంటాడు. ఇది నేర్చుకోవాలండి. లోపల ఆత్మస్థితిలో ఉండాలి, బయటికి దేహపరంగా వ్యవహారం చేస్తూ ఉండాలి. దీన్ని ఆడిస్తూ ఉండాలి, దీన్ని నటింప చేస్తూ ఉండాలి. లోపల తామెవరో తామెరిగి గుర్తిరింగి ఆ ఎరుకులో ఉండాలి నిశ్చలంగా. ఇదే సాధన. ఈ యొక్క పద్ధతిని అభ్యాసం చేయగలిగితే చాలండి, అన్ని సాధనా మార్గాల్ని జయించినట్లే. ఈ యొక్క పద్ధతిని ఎవరైతే పట్టుకోగలుగుతారో, స్థితిలో ఉండగలుగుతారో, వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నా అందులో వాళ్ళు సఫలత్వాన్ని పొందుతారు. వారు భక్తి మార్గంలో ఉన్న ఎక్కడున్నా సరే. కావున ఎవరైతే జ్ఞానేంద్రియములచే అసంగముగా అంటే ఆసక్తి రహితుడే లోకమున కార్యములు ఆచరించును, అతని యొక్క కర్మేంద్రియములు కార్యములందు సంగమయుక్తములై ఉన్నప్పటికీ అతడు ముక్తుడే అగును. ఇంకెలా ఉంటాడు జ్ఞాని? ఎటువంటి వాడు ముక్తిని పొందగలుగుతాడు? కర్మ చేస్తూ కూడా మోక్షాన్ని అందుకోవడం ఎట్లా అనే చెప్తూ, ఎవరైతే జ్ఞానేంద్రియముల చేత అసంగముగా అంటే ఆసక్తి రహితుడై ఉంటాడు, లోపల ఈ ఇంద్రియాలకి లోపల ఉండేటువంటి మనసు ఏదైతే ఉందో, చిత్తం ఏదైతే ఉందో దాని యందు మాత్రము ఏ విధమైనటువంటి సక్తత ఉండదు, కేవలం ఉంటుంది. కానీ ఇంద్రియాన్ని మాత్రం ఆడిస్తూ ఉంటాడు, కర్మేంద్రియాన్ని నడిపిస్తూ ఉంటాడు, ఆడిస్తూ ఉంటాడు. అప్పుడు అతని యొక్క కార్యములందు సంగమయుక్తములై అవన్నీ కూడా కార్యాలు చేస్తున్నట్లుగా అనిపించినప్పటికి కూడా అతనికి అవేమీ అంటవు. ఎందుకంటే దాని వెనకాల ఉండేటువంటి సంగత్వం అతనిలో లేదు.
ఆ మానసికమైనటువంటి సక్తత అనేది లేదు. అది మాత్రం నిశ్చలంగా ఉంటుంది. ఇంద్రియాలు మాత్రం వర్తిస్తూ ఉంటాయి. ఎలా అయితే ఆ యొక్క తోలుబొమ్మల ఆటలు ఆడేటప్పుడు బొమ్మ ఆడుతూ ఉంటుంది, కానీ అతని ప్రమేయం లేకుండానే అది కదులుతూ ఉన్నంత మాత్రాన ఆ బొమ్మకి ఏ రకమైనటువంటి కర్తృత్వం లేదండి. అక్కడ వెనకాల ఉన్నవాడు ఎలా కదిలిస్తే అలా కదులుతూ ఆడుతూ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఈ యొక్క వ్యవహారంలో కూడా అవసరార్థము దేహేంద్రియాన్ని వాడుతూ ఉంటాడు. ఈ కర్మేంద్రియాన్ని ఇత్యాది ఇంద్రియాలన్నిటితోటి వర్తింపజేస్తూ ఉంటాడు. కానీ లోపల మాత్రం స్థిరంగా ఉంటాడు, ఆత్మస్థితిలో ఉంటాడు. కావున ఎవడైతే ఆ విధంగా కాకుండా సంగమయుక్తుడై, అంటే ఆ ఇంద్రియాదుల చేత కర్మ చేస్తూ ఆసక్తియుతుడై ఉంటాడో, అతని కర్మేంద్రియములు కార్యములందు సంగరహితములై ఉన్నప్పటికీ, అనగా కర్మేంద్రియములచే ఏ కార్యము చేయనప్పటికీ అతడు బద్ధుడే అవుతాడు. ఆ విధంగా కాకుండా ఎవరైతే ఈ కర్మేంద్రియాలన్నిటినీ కూడా సరిపెట్టేసి, అంటే వీటన్నిటితో ఏ పని చేయించకుండా వీటిని మాత్రం కదలకుండా చేసేసి ఇంద్రియాలన్నింటినీ బిగబట్టేసి కూర్చుని లోపల ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో, ఆ మానసిక స్థితి ఏదైతే ఉందో అది మాత్రం సంగత్వంతో ఉందనుకోండి. జ్ఞానేంద్రియాలతో అది సంగత్వంతో ఉంది అంటే ప్రతిదాని యందు సక్తత కలిగి ఉంది, ఆసక్తి కలిగి ఉంటుంది. బయటకు మాత్రం కర్మ చెయ్యనట్లుగా కనపడుతూ ఉంటారు. వ్యవహారంలో అతను ఏ పని చేయనట్టుగా కూర్చున్నట్టుగా అనిపిస్తూ ఉంటాడు. కానీ అతనికి ముక్తి వస్తుందండి అంటే ముక్తి రాదండి. అతను బద్ధుడే. ఈ విషయంగా మనకి ఈ యొక్క గ్రంథాన్ని ఇలా లిఖించిన విద్యాప్రకాశానంద స్వామి వారు ఒక చిన్న కథగా మనకు వృత్తాంతాన్ని చెప్పారు. ఒక వేశ్య కథ వివరించారు. ఏమిటి అంటే, ఒక గ్రామములో ఒక సాధువు గారు ఉండేవారు. ఒక చెట్టు కింద కూర్చొని ఆయన నిశ్చలంగా తపస్సు చేసుకుంటున్నట్టుగా తపస్సు చేసుకునేవారు. ఎందరో వచ్చి ఆయన్ని ఎంతో గౌరవంతో, భక్తి భావంతో ఆయనకు నమస్కారం చేసి ఈ యొక్క ఫలాలు అవి తీసుకొచ్చి ఆయన సన్నిధిలో ఉంచి వెళ్తూ ఉండేవారు. సరిగ్గా ఆయన కూర్చున్న ఆ చెట్టుకి సమీపంలోనే ఎదురుగా ఒక భవంతి ఉంది. అందులో ఒక వేశ్యాగృహం అన్నమాట. అందులో ఒక వేశ్య ఉంటూ ఉండేది. ఆమె రోజు ఈయన యొక్క దినచర్య పరికిస్తూ ఉండేది. స్వామిని చూస్తూ ఉండేది. అందరూ వచ్చి ఆయన భక్తిపూర్వకంగా వినయంతో ఆయన నమస్కరించడం ఇచ్చా చూస్తూ ఉండేది. కానీ ఆమె కులవృత్తి వేశ్యావృత్తి కనుక ఆమె తప్పక ఆ విధానములో ఉంటూ మనసంతా కూడా ఈ స్వామీజీ యొక్క విధానములో ఉండేది. ఆహా, ఆయన ఎంత ధన్యుడు, ఆ విధంగా కూర్చుని ఆయన తపస్సులో నిమగ్నమై ఉన్నారు కదా, చక్కగాను ఆయన ఎంత మందికి వందనీయులయ్యారు. అదండి జీవితం అంటే, ఇదింతకు ఇటువంటి బ్రతుకు అని ఒక వైరాగ్య భావనతో ఉండేది. ఉండి ఆ స్వామి ఏం చేస్తుంటారో అని ఆలోచించి లోపల ఆత్మ యందు నిష్ఠలో ఉంటాడు ఆయన. లోపల భగవంతుని యందు ప్రేమతో భక్తితో ఉంటారు అని దాన్నే తలపోస్తూ ఆమె కూడా ఆ భావాన్ని పెంచుకుంటూ ఉండేది. కానీ కులవృత్తి ప్రకారము ఆమె ఆ వృత్తిని మాత్రము అలా నడుపుతూ ఉండేది, ఆమెకు తప్పనిసరి పరిస్థితుల్లో. కానీ ఆయా వృత్తి వ్యవహారంలో కూడా ఆమె దేహాన్ని దేహంగా వదిలేస్తూ వచ్చేది. ఎందుకంటే అభ్యాసం, ఈ స్వామిని చూసి నిరంతరము ఆత్మస్థితిని అభ్యాసం చేస్తూ వచ్చింది. కనుక దేహరీత్యా ఇంద్రియాలు నడిపించినా, ఆ వృత్తి రీత్యా ఇంద్రియాలు పనిచేసినా ఆమె మాత్రం లోపల ఆత్మస్థితిలో ఉంటూ ఉండేది. కానీ ఇక్కడ చెట్టు కింద కూర్చున్నటువంటి స్వామి మాత్రం దానికి వ్యతిరేక దిశలో ఉన్నాడు. ఆయన బయటికి ఏమీ పని చేయట్లేదు, కూర్చుని ఉన్నారు, కళ్ళు మూసుకుని ఉన్నారు. కర్మేంద్రియాలు ఏమీ కదపట్లేదు, జ్ఞానేంద్రియాలు కూడా బయటికి పని చేయట్లేదు. కనుక ఆయన నిశ్చలంగా ఉన్నట్టుగా ఉన్నాడు. కానీ లోపల చింతన చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క నిమిషము కూడా ఆ వేసిని గమనిస్తూ ఉంటాడు. ఏమి చేస్తూ ఉంటుంది, ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఏమైంది, ఇలా గమనిస్తూ ఉంటాడు. నిరంతరం అతని మనసులో ఇదే చింతన, ఇదే చింతన. ఆ ఇంటికి ఒక్కొక్క వ్యక్తి వచ్చినప్పుడల్లా ఒక్కొక్క రాయి వేస్తూ ఉండేవాడు. అలా కొన్ని రోజులకు ఒక పెద్ద గుట్టగా తయారైపోయింది. కాలక్రమేణా వారిద్దరూ కూడా వృద్ధాప్య దశకు చేరుకున్నారు. కొన్ని కారణాల్లో ఇద్దరు కూడా దేహాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు వారి దగ్గరికి అప్పుడు ఆ యొక్క సాధువుగా ఉన్నటువంటి ఆ ఋషి యొక్క ఆత్మ జీవుని తీసుకెళ్లడం కోసం
యమదూతలు వచ్చారట. యమదూతలు వస్తే అప్పుడు అతను అంటాడంట, ఆ జీవుడు అంటాడంట, ఏమని అంటే, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, నన్ను తీసుకెళ్ళడం ఏమిటి, నేను ఇంతకాలం తపస్సులో ఉన్నాను, ఇంతకాలం ఈ చెట్టు కింద ఇలా తపస్సు చేస్తూనే ఉన్నాను, నన్ను ఎంతో మంది గౌరవించి నన్ను కృషిగా చూశారు, కావున మీరు ఏదో పొరపాటుగా నా దగ్గరికి వచ్చుంటారు. ఇదిగో ఇప్పుడే ఆ పక్కన ఇంటిలో ఉన్నటువంటి వేశ్య కూడా దేహాన్ని వదిలేసింది. ఆమె కూడా, ఆమె పాపజీవి కనుక ఆమె కోసం మీరు వెళ్ళవలసి వచ్చి పొరపాటుగా నా కోసం వచ్చుంటారు అని చెప్తారు. చెబితే వాళ్ళు మళ్ళీ వెనుదిరిగి చూసుకుని, లేదు మహాత్మా, వాస్తవంగా ఇది నీ కోసమే వచ్చాము, కానీ ఆమె కోసము విష్ణుదూతలు వచ్చారు అని చెప్తారు. అదేమిటి, ఆమె కోసం విష్ణుదూతలు రావడం ఏంటి, నా కోసం యమదూతలు ఏమిటి, ఏమిటి అని ప్రశ్నించి, ఇదిగో నిదర్శనం, ఆమె చేసిన పాపానికి సాక్ష్యం, రుజువు, ఇదిగో ఈ గుట్ట, ఈ రాళ్ల గుట్ట ఇక్కడ పెట్టాను చూడు, ఇంత పాపం చేసింది ఆమె, ఇంతమంది విటులతో వర్తించింది, కనుక ఆమె తప్పకుండా యమలోకానికి అర్హురాలు అని చెప్తారు. చెప్తే, లేదు లేదు స్వామి, ఆమె చేసిన వృత్తి ధర్మంగా ఏమి చేసినప్పటికి కూడా ఆమె లోపల భగవత్ చింతనతో ఉంది, ఆత్మచింతనతో ఉంది, నిరంతరము కూడా మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని అనుకరిస్తూ మీ భావాన్ని తాను పొందుతూ ఉండేది, కానీ మీరు ఆమెను చూస్తూ ఆమె యొక్క విధానంలో మీరు ఆమె భావాన్ని మీరు తీసుకుంటారు, కావున మీ ఇద్దరికి తత్ఫలితంగా మీరు ఏ చింతనలో ఉన్నారో అట్టి ఫలమే వస్తుంది, కావున ఈ పాపము ఈ బంధం మీకు, ఆమెకి ఆ పుణ్య ఫలం అని చెప్తారు. అంటే ఇక్కడ చూడండి, ఈ సాధువు ఏమీ చేయలేదు అనుకున్నాడు, కానీ పెద్ద బంధనమే వచ్చింది. బంధనమే కాదండి, యమలోకాన్ని చూడవలసిన అగత్యం వచ్చింది. అప్పుడు అతని జీవితం రెంటికి చెడ్డ రేవడే, ఎందుకంటే ఇహములో వాడి వల్ల ఏమీ ప్రయోజనం లేదు, కొన్ని పరములో ఏమైనా ప్రయోజనం పొందాడా అంటే ఏమీ పొందలేదు. ఇదండి యథార్థమైనటువంటి సాధనా క్రమం తెలియకపోతే మనం ఎన్నో నియమనిష్టలు పాటిస్తున్నాం అనుకుంటూనే జీవితాన్ని ఒక విధంగా చాలా నిరాశగా గడుపుతూ, ఎందుకులే మనకని మన వైరాగ్యంలో ఉన్నాం అనుకుంటూనే ఇవన్నిటితోట మనసుతో సఖ్యత పెట్టుకుంటే అది అప్పుడు మనకి ఎందుకు కాకుండా అయిపోతాం. కనుక సఖ్యత లేకుండా ఉండవలసింది మనస్సుతో, దేహంతో కాదు. దేహరీత్యా మన ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి ఎవరెవరు ఏ ఆశ్రమంలో ఉన్నారో దాని రీత్యా, ఆ వృత్తి రీత్యా ఆయా కర్మాచరణలు జరుపుకుంటూనే లోపల ఆత్మచింతన కలిగి మనసుతో ఆ యొక్క భగవత్ చింతనతో ఉంటూ చేస్తున్నటువంటి క్రియలతో ఎవరికైతే సఖ్యత లేకుండా ఉంటారో, ఇదేనండి భగవద్గీతలో మనకి భగవానుడు చెప్పిన కర్మయోగం. ఇది మోక్షానికి హేతువవుతుందని చెప్పారు. ఈ విధంగా నిష్కామ కర్మాచరణను పేరు పెట్టారు. ఫలితాన్ని కోరకుండా క్రియాచరణ చెయ్యి, ఫలాన్ని ఆశించకు, కేవలం దేహాన్ని నడిపిస్తూ కర్మాచరణ చెయ్యి. ఈ విధానంగా ఎవరైతే ఉంటామో వాళ్ళు ఎన్ని క్రియలు చేసినా, ఎన్ని కర్మాచరణ చేస్తున్నప్పటికి కూడా సక్తత లేనివాడే అది చివరికి వారికి ముక్తికి మార్గం చూపిస్తుంది. ఇటువంటి నిష్కామ కర్మాచరణ అనేది గుర్తించాలి. కనుక అజ్ఞాది తేజోమయ పదార్థములు ప్రకాశమునకు హేతువైనట్లుగా లోకమున సుఖదుఖములు బంధమోక్షములకు కూడా ఈ జ్ఞానేంద్రియములు హేతువులై ఉంటాయి. కనుక ఈ అగ్ని ఇత్యాది తేజోమయ పదార్థములన్నీ కూడా ఎలా అయితే ప్రకాశమిస్తాయో, వెలుగునిస్తాయో, అదే విధముగా ఈ లోకములో ఉండేటువంటి సుఖదుఖాలు ఏవైతే ఉంటాయో ఈ బంధమోక్షాలకి అన్నిటికీ కూడా ఇంద్రియాల యొక్క సక్తత కారణమై ఉంటుంది. ఈ జ్ఞానేంద్రియాలు, ఈ ఇంద్రియాలు వాటి పట్ల పట్టే ఉండేటువంటి సక్తత ఏదైతే ఉందో, ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది మంచిది, ఇది చెడ్డదని వాటి పట్ల పెంచుకునేటువంటి ఆసక్తి ఏదైతే ఉందో అదే ఈ బంధమోక్షాలకి సుఖ దుఃఖాలకి కారణమవుతుంది. కావున ఇంద్రియాల్లో ఉండే సక్తతని వెనక్కి తీసుకుంటే చాలు. ఆ యొక్క మనసు యొక్క చిత్తం యొక్క స్థితి ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోగలిగితే ఇంద్రియాల వల్ల మనకి ఏ ప్రమాదము లేదు. కూరలు తీసిన పాము, కూరల్లో విషం పిండేసిన తర్వాత ఆ పాము ఎలా అయితే దానివల్ల ప్రమాదం ఉండదో, ఆ విధంగా ఇంద్రియాలు ఉన్నప్పటికీ కూడా, ఇంద్రియాలు వర్తిస్తున్నప్పటికీ కూడా వాటి లోపల ఉండే విషం మాదిరి ఏంటి, సక్తతే, విషయాల పట్ల దానికి ఉండే ఆసక్తి,
మోహము ఇత్యాదివి ఏవైతే ఉన్నాయో ఆ భావాన్ని, ఆ మనస్సుని వెనక్కి తీసుకోగలిగితే ఇంద్రియాలు వర్తించినప్పటికి కూడా ఎట్టి ప్రమాదము లేదు. కావున ఓ రామచంద్ర, నీవు బాహ్యమున లోకోచితములకు ఆచార వ్యవహారమును కావించుచు లోపల అంతఃకరణమున నిష్క్రియుడివై అనగా కూటస్థాత్మను గూర్చిన దృఢ నిశ్చయము కలవాడవై మిగుల సమత్వముతో కూడి ఉండి శమించిన సకల కోరికలు కలవాడవై ఉత్తము. కావున ఓ రామ, నీవు కూడా ఇలానే ఉండు. ఎలా ఉండాలి అంటే బాహ్యములో లోకోచితములైనటువంటి వ్యవహారములు గావిస్తూనే ఉండాలి. శ్రీరాముడు రాజ్య పరిపాలన చేయాలి కనుక రాజ్య పరిపాలనే చేయాలి. కనుక ఎవరెవరికి ఏ ధర్మాలు ఉన్నాయో అవన్నీ కూడా లోక వ్యవహారంగా వ్యవహరిస్తూనే ఉండాలి. లోపల మాత్రం అంతఃకరణమున నిష్క్రియుడై అంటే ఏ క్రియా చెయ్యని వాడై అనగా కూటస్థాత్మను కూర్చున్నటువంటి దృఢ నిశ్చయం, నేను ఆత్మని కనుక ఇది ఇంక చేయటానికి ఏమీ లేదు అన్నట్టుగా ఎవరైతే ఆత్మయందు నిశ్చలత్వాన్ని పొందుతారో, మనస్సుని ఆత్మకు అర్పణ చేస్తారో, అది వచ్చి ఇంద్రియాలతో కలవకుండా ఆత్మతో మాత్రమే ఆత్మారాముడుగా ఉంటుందో, ఆత్మయందు రమిస్తూ ఉంటుందో అటువంటి వాడవే మిక్కిలి సమత్వముతో కూడి ఎప్పుడైతే ఈ స్థితి సిద్ధిస్తుందో సమత్వ స్థితి వచ్చేస్తుందండి. ఎందుకంటే ఈ యొక్క సమత్వ భావనే సమత్వ స్థితే యోగం అండి. కనుక అన్నింటిలోనూ ద్వంద్వాలన్నింటి ఎందు కూడా ఒకే భావన అనేది సిద్ధిస్తుంది. ఇది ఇంకా ఎక్కడ ఏది కూడా తారతమ్యం ఉండదండి. ఎప్పుడూ ఈ రకమైన స్థితి వ్యవహారంలో ఉంటూ ఇంద్రియాన్ని వర్తింపచేస్తూ తన మనసుని మాత్రం ఆత్మలో నిశ్చలం చేసిన వాడు ఎవడైతే ఉంటాడో వాడికి సహజంగానే సమత్వ స్థితి వస్తుంది. కనుక వ్యవహారములో వాడు దేని యందు కూడా వెరవడు, దేన్నైనా ఒక్కలానే చూస్తాడు, ఏదొస్తే దాన్ని స్వీకరిస్తాడు, లేని దానికోసం ఏమి ఆక్రోశించడు. కనుక ఎప్పుడూ వాడు ఆనందంగా ఉంటాడు, తృప్తిగా ఉంటాడు. ఇది వాడి యొక్క స్థితి. కావున శమించినటువంటి సకల కోరికలు, ఎందుకంటే వారిలో ఇంకా ప్రత్యేకంగా ఏవో కోరికలు ఇంకా ఏవేవో పొందాలనేటువంటి విధానం ఏమీ ఉండదు. కనుక ఈ జగదృశ్యములో అదొచ్చినా ఒకటి ఇదొచ్చినా ఒకటి అనుకుంటాడు కనుక దేన్ని కోరడు. ఏది వచ్చినా తనకి లాభం లేదు, నష్టం లేదండి. ఎందుకంటే వీటన్నింటికి అతీతమైన సహజమైన ఆనందం ఏదైతే ఉందో ఆనందములో ఉంటాడు లోపల. ఆ యొక్క ఆత్మానందంలో ఉంటాడు, తృప్తిగా ఉంటాడు. కనుక వీరికి బయట నుంచి వచ్చేటువంటి లాభాలు నష్టాలు ఏముండవండి. ఏదైనా ఒక్కటి వాటి వల్ల వీరు ఏ రకమైనటువంటి ఫలితాన్ని తీసుకోరు, వాటి ప్రభావం వీరి మీద పడదు. కావున వారు దేన్ని కోరరు. అది మంచైనా ఒకటి, చెడ్డైనా ఒకటి, లాభమైనా ఒకటి, నష్టమైనా ఒకటి. ఇదండి యథార్థ స్థితి. కనుక వాటి మీద ఆధారపడి లేనటువంటి స్థితి. ఇవి ఏవి కారణము కానటువంటి ఆనందాన్ని సహజంగా అనుభవించే స్థితి అండి. ఇది అందుకోగలిగి ఉండాలి. కావున ఓ రామా, నువ్వు కూడా ఇలానే ఉండు, ఈ విధంగానే ఉండని చెప్పారు. శ్రీరాముడికే కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది. కావున సమస్త వాంఛలని కూడా విడనాడినట్టు ఆత్మయందు స్థితి కలిగి ఉన్నట్టు మనసుచి నీవు కార్యమును చెయ్యము. ఏలయనగా కార్యమును చెయ్యుట నిక్కముగా దేహము యొక్క స్వభావమయ్యున్నది కనుక కార్యాన్ని చేయకుండా ఉండమని సాధ్యం కాదు. దేహం ఉంది, జన్మకొచ్చామంటే కార్యం చెయ్యాలండి, పని లేకుండా ఉండలేం. ఏ పని చేయకపోయినా కనీసం గాలన్నా తీసుకోవాలి కదా, ఆహారాన్ని భుజించాలి కదా, నిత్యావసరాలు కొన్ని ఉంటాయి కదా, ఎలా అయినా పని చేయక తప్పదండి ఎవరికైనా. కనుకనే కార్యములు చేయుట దేహము యొక్క స్వభావమైనది కనుక దాన్ని ఎవరు కూడా అతిక్రమించలేం. కావున ఎలా చేయాలో అలా చేయాలి. ఏమిటి? మనస్సు చేత ఎలా ఉండాలి? ఆత్మయందు మనస్సును స్థితి కలిగించి ఈ మనసు ఆత్మయందే నిష్టన పొంది సమస్త వాంఛని కూడా విడిచిపెట్టి చక్కగా క్రియలు చెయ్యి. ఎన్ని చేసినా నీకేమీ నష్టం లేదు, ప్రమాదం లేదు. అవి ఏవి నిన్ను బంధించవు, నీ ఆనందానికి అవి హాని కలగ చేయలేవు. ఈ విధంగా వర్తించాలి. ఓ రామచంద్ర, శారీరక మానసిక దుఃఖములు జనన మరణాది మహాపరివర్తనములు అను గోతులతో కూడిన ఈ సంసార మార్గమున గల మహా దుఃఖదాయకమైనటువంటి మమత్వం అనేటువంటి భయంకరమైన చీకట నూతి యందు నువ్వు ఎన్నడూ పడవద్దు అన్నారు. దీన్ని ఒక చీకటి నూతిగా వర్ణించారు. ఏమిటి అది అంటే
ఈ శారీరకమైన మానసిక దుఃఖములు, ఈ జనన మరణాలు, ఇవన్నీ అనేది కల్పించేటువంటి ఏదైతే ఉందో అనేకమైనటువంటి గోతులతో కూడిన ఈ సంసార మార్గములో కలిగినటువంటి మహా దుఃఖదాయకమైన స్థితి ఏంటంటే మమకారం అంటే నేను, నాది, నావారు అనేటువంటి ఏ యొక్క భావన ఉంటుందో వాటి వాటి పట్ల ఉండే ప్రత్యేక భావన ఏదైతే ఉందో ఈ మమత్వ బుద్ధి చేతనే ఇందు పడిపోతుంటాం. ఈ మమకార భావన చేత, ఈ మమత్వ బుద్ధి చేత వాటిని కాపాడుకునే విషయంలో, లేకపోతే వాటికి ఏదో కల్పించాలనేటువంటి విషయంలో, ఇతరత్రా వాటి పట్ల మోహం కలిగి ఉండడం వల్ల ఈ భయంకరమైనటువంటి చీకటి నూతి అంటే అజ్ఞానంలో పడిపోతాం, తమస్సులో పడిపోతాం. మళ్ళీ ఏదైతే వదలాలనుకుంటున్నామో ఆ యొక్క దృశ్యములోనే లయం పడిపోతూ ఉంటాం. కావున ఎప్పుడు దేహం అనేది నేను కాదు అనే సత్యములోకి నువ్వు వెళ్ళగలిగితే దేని పట్ల మమకారం రాదండి. ఎందుకంటే ఈ నాది, నావి, నేను అనుకునే ప్రతిదీ ఎక్కడి నుంచి వచ్చిందండి? నావారు, నా వస్తువులు, నా బంధువులు, నావారు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? దేహ భావం నుంచి వచ్చినాయి. నేను దేహము అనే దాని పట్ల విశ్వాసంతో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. ఈ విశ్వాసాన్ని ఎప్పుడైతే సడలించుకుంటావో, సడలించుకుని ఆత్మస్థితిలోకి వెళ్ళగలుగుతావో అప్పుడు వాటి పట్ల ఉన్న మమకార బంధాలు కూడా సడలుతాయి. అలా సడలించలేకపోతే అవి మనల్ని అధోగతి పాలు చేస్తాయి. వాటి కోసమే జీవనాన్ని గడుపుతాం. 24 గంటలు వాటి కోసమే ఆలోచిస్తాం నిత్యము. ఇంక ఏమిటండి ఇందులోంచి బయట ఎలా పడతావు? ఆ మమకారంతో ఎట్టి క్రియ చేయటానికైనా సన్నద్ధమవుతూ ఉంటాం. ఈ విధంగా మనల్ని ఈ మాయా సంసారం అనేది అధోగతి పాలు చేస్తుంది. కావున ఈ సంగత్వాన్ని తుంచాలంటే దేహ అభిమానాన్ని ముందు తెగనాడాలి. దేహ అహంకారాన్ని వదిలితే అన్ని వదులుతాయి. కావున కమలనేత్రుడైన ఓ రామచంద్ర, ఈ దేహాది దృశ్య వస్తువులందు నీవు లేవు, నీ యందు దృశ్య వస్తువులు లేవు. నీవు శుద్ధ బుద్ధ స్వభావము కలిగిన ఆత్మవు. కావున అంతరంగమున ఆ ఆత్మ ఇంది సుస్థిరుడు అయిండు. దీన్ని తగులుబాటుగా దీంతో అంటకు. కావున ఈ దేహ దృశ్య వస్తువులందు నీవు లేవు అంటే వాస్తవానికి ఇది మాయ కనుక, భ్రాంతి కనుక. భ్రాంతి ఎప్పుడు భ్రాంతి, సత్యం ఎప్పుడు భ్రాంతిలో ఉండదండి. కానీ భ్రాంతిని నమ్మినంత వరకు సత్యం అందులో ఇమిడి ఉంటుంది. ఎలా అయితే చూడండి, మనము తాడును చూసి పాము అనుకున్నాం. ఇంతకీ ఎప్పుడు కూడా తాడు తాడే కానీ పాములోకి తాడు రాలేదండి. ఎందుకంటే మనం అనుకున్నాం కదా అని చెప్పేసి ఆ తాడు పాము అయిపోయిందా అంటే అవ్వలేదు. తాడు తాడుగానే ఉంది. కానీ నువ్వు అనుకున్నావు చూడు, ఆ అనుకుని నువ్వు ఎప్పుడైతే భ్రాంతి పడ్డావో అప్పుడు నీకు అది పాములా కనిపించింది కనుక అక్కడ పాములో తాడు ఉంది అంటానే సరిపోతాం. అంతే తప్ప యథార్థానికి ఎప్పుడు తాడు తాడేనండి. ఈ దృశ్య జగత్తుని నమ్మి ఉన్నంత వరకే నీకు ఈ దృశ్యములో అంతర్లీనముగా భగవంతుని శక్తి నిండి ఉన్నది అని తెలుసుకో అని చెప్పడానికి కారణం. అంతా పరమాత్మతోటి నిండి ఉన్నది అనేది నీకు అర్థం చేయటం కోసం ఇట్లా బోధ చేస్తారు. యథార్థానికి అస్సలు దృశ్యమే లేదు అంటే పామే లేదు, ఎప్పుడు తాడే సత్యం. అంటే లేని జగత్ ఇది కనుక ఎలా అయితే పాము లేదో దృశ్యం కూడా లేదు. కానీ ఉందని నువ్వు నమ్ముతున్నావు కనుక, అక్కడ పాము ఉందని నమ్మావు కనుక అప్పుడు ఆ పాము ఎవరు అంటే తాడే నీకు పాములా కనిపించిందని చెప్తాం. అలాగే ఈ దృశ్యము లేని దృశ్యం ఉంది అనుకుంటున్నావు కనుక భగవంతుడే నీకు దృశ్యంగా కనిపిస్తున్నాడు అని బోధ చేస్తున్నారు. ఇదంతా పరమాత్మని చూడు, ఆ దృష్టిని పెంచుకో అని క్రమేపీ నీకు సత్య దృష్టి కలిగించడం కోసం మనకి శాస్త్రాలు మహానుభావులు ఇట్లా బోధ చేశారు. కావున యథార్థంగా ఆలోచిస్తే ఈ దేహాది దృశ్య వస్తువులందు నీవు లేవు, నీయందు దృశ్య వస్తువు లేదు. ఎప్పటికీ సత్యము సత్యమే, అసత్యము అసత్యమే. సత్యమునందు అసత్యము ఉండనేరదు. కావున ఇది ఏది నువ్వు కాదు. కావున నువ్వు శుద్ధమైనటువంటి బుద్ధమైన స్వభావము కలిగిన ఆత్మవై ఉన్నావు. కావున అంతరంగమున ఆత్మ ఇంది సుస్థిరుడు అయింది. ఇది ఏది నువ్వు కాదు. ఇది గుర్తుపెట్టుకో ఓ రామా అని చెబుతూ, నీవు నిర్మలమై
శుద్ధమై సర్వాత్మయై సర్వకర్త అయినటువంటి బ్రహ్మమై ఉన్నావు. నువ్వెవరివి? నువ్వు శుద్ధము సర్వాత్మవు అయినటువంటి బ్రహ్మమే నువ్వు. కావున అట్టి బ్రహ్మమే నీవనియు ఈ ప్రపంచమంతయు శాంతమై జన్మరహితమైనటి అట్టి పరబ్రహ్మమే అనియు భావించుచు సుఖముగా ఉండు. నీ కంటి ముందు ఉంది కనుక నువ్వు బ్రహ్మము, నీ కనిపించేదంతా బ్రహ్మముగానే భావించు, బ్రహ్మముగానే చూడు, బ్రహ్మముగానే వీక్షించు. దేని చూసినా ఎక్కడ చూసినా ఎవరిని చూసినా బ్రహ్మ భావనతోటే ఉండు. ఇదే అభ్యాసం చెయ్యి అని చెబుతూ, మహాత్ముడమైనటువంటి ఓ రామచంద్ర, మమత్వం అనే గొప్ప చీకటిని పోగొట్టుకుని వాడవై ఇచ్ఛారహితమై నిర్మలమై అవిద్యాది శూన్యమై అటువంటి ఆత్మ పదమును పొంది చిత్తమును వధించుట యందు సమర్థుడు అయినచో అత్తరి అపరిమిత బుద్ధి కలవాడవు, పరిపూర్ణుడవు, సద్రూప బ్రహ్మభూతుడు వగు నీకు నమస్కారము. అప్పుడు మా వంటి వారికి నీవు సదా వంజుడు వగుదవని భావం. ఇక్కడ శ్రీరాముడికి స్థితి చెప్పి అట్టి నీకు నమస్కారము అన్నారు వశిష్ఠుల వారు. ఎలా ఉంటే నమస్కారము? వశిష్ఠుల వారే భగవత్స్వరూపుడు. ఆయన శ్రీరాముని ఇలా ఉండమని చెప్పి అట్టి నీకు వందనము అన్నాడు. అంటే ఎప్పుడైతే నువ్వు మమకారం ఇచ్చను వదిలిపెడతావో, నిర్మలమై ఉంటావో, ఆత్మపదమును పొంది ఉంటావో, చిత్తమును వధించుటేందు సమర్థత కలిగి ఉంటావో, ఎప్పుడూ కూడా చిత్తాన్ని అరికట్టడములో సమర్థుడు అయి ఉంటావో, అత్తరి అపరిమిత బుద్ధి కలిగిన వాడు అవుతావు. ఈ బుద్ధి పరిమితం. మనకున్న బుద్ధి ఇప్పుడు పరిమితం. అంటే కొన్ని విషయాలే చెప్పగలగదు, కొన్నిటిని అర్థం చేసుకోగలదు. కానీ ఆత్మస్థితికి వెళ్ళిన వాడి యొక్క స్థితి బుద్ధి అపరిమితం. దానికి తెలియనిది అవసరం అంటే ఇంకా దానికి వేరే ఏమీ లేదు. దానికి అన్ని సమస్తము కూడా దానికి ఎరుకవుతూనే ఉంటుంది. కావున పరిపూర్ణుడు సద్రూప బ్రహ్మభూతుడు అవుతావు అట్టి స్థితిలో ఉంటే. అట్టి నీకు వందనమయ్యా అన్నాడు రామ ఈ వశిష్ఠుల వారు శ్రీరాముడికి. అంటే ఆ స్థితిని పొందిన వారు ఎవరైనా సరే మహాత్ములకు కూడా వందనీయులవుతారు. ఋషులు కూడా వారికి నమస్కరిస్తారు. ఈ పరిపూర్ణమైన ఆత్మానుభూతిని ఎవరైతే అందుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ జగత్తులో వందనీయులవుతారు. ఎంతో మందికి మహామహులకు కూడా, ఋషులకు కూడా, ఋషోత్తములకు కూడా వాళ్ళు వందనీయంతో అంటే అటువంటి వారికి నమస్కరించదగిన వారు అవుతారు. కావున ఓ రామచంద్ర, భృగు తనయుడైన శుక్రుడు తన పూర్వపు శిథిల శరీరమును గురించి వచించుచుండా అంతటా యముడు అతని వాక్యములను ఆపి గంభీరముగా మధ్యలో ఇలా చెప్తాడు. శుక్రుడు ఇంతకీ ఇప్పటి వరకు వశిష్ఠుల వారు శ్రీరాముడికి ఈ యొక్క వివరణ అంటే ఇలా ఉండు రామా అని చెప్పడం జరిగింది. కానీ మధ్యలో కథ ఆపేరు ఎవరు? ఇక్కడ శుక్రుడు తన శిథిల శరీరం గురించి వర్ణిస్తూ ఉండగా యమధర్మరాజు భృగు మహర్షి వింటూ ఉంటారు. అప్పుడు యముడు ఆ శుక్రుని ఆపి ఇలా చెప్తాడు. ఏమని? ఓ శుక్రుడా, నీవిప్పుడు ఈ సంగమానది తీరమందుల శరీరమును వదిలి రాజు తన నగరమును ప్రవేశించినట్లు ఈ నీ పూర్వపు భృగూత్పన్న శరీరమునందు ప్రవేశింపము. కావున ఓ శుక్రుడా, ఇప్పుడు ఎలా అయితే మరలా నువ్వు అంటే రాజు తన నగరములో ప్రవేశించినట్లుగా ఈ భృగుతనయుడుగా చెప్పబడేటువంటి శుక్రుని యొక్క దేహములోకి ప్రవేశించును మరలా అని యముడు శుక్రునితో చెప్తాడు. పాపరహిత, ఈ నీ పూర్వపు శరీరముతో కొంతకాలము తపమొనరించిన పిమ్మట కాలక్రమమున అసురుల యొక్క గురుత్వమును నీవు వహింపవలసి వచ్చును అని ఇట్లు వచించి యమధర్మరాజు స్నేహాతిశయముచే ఆ భృగు శుక్రులిరువురును కూడా కన్నీరు రాల్చుచుండగాని అంతర్ధానమయ్యను. కావున ఓ శుక్రుడా, నీవు మళ్ళీ ఈ యొక్క నీ పూర్వపు శరీరాన్ని ధరించి చాలా కాలము తపస్సు చేస్తావు. తదుపరి నువ్వు రాక్షసుల గురువు అవుతావు. నీ యొక్క ధర్మం అది, నువ్వు అందుకు వచ్చావు కనుక రాక్షస గురువుగా వర్ధిల్లుతాగా అని ఆయన ఆశీర్వదించాడు యమధర్మరాజు. ఆ విధంగా వారిద్దరి వద్ద కూడా సెలవు తీసుకుని యముడు అంతర్ధానమయ్యాడు అని చెబుతూ వశిష్ఠుల వారు, ఓ రామ, భగవంతుడగు యముడు వెడలిన పిదప అవశ్యము ఆచరింపదగిన భావి కర్మ యొక్క గతిని నీతి యొక్క అనివార్యత్వమును విచారించి శుక్రుడంతట కాలవశముచే శుష్కించినదియు భావి కాలమును శుభదాయకములకు పుష్పములను వసంగునదియు అయినటువంటి లేత తీగయందు వసంత ఋతువు ప్రవేశించినట్లుగా తన పూర్వపు శరీరమును తిరిగి ప్రవేశించాడు.
కావున యముడి యొక్క మాటలను ఆలకించి ఇది భవిష్యత్ వాణి కనుక తప్పకుండా ఈ శరీరముతో నువ్వు రాక్షసుల గురువు అవుతావు, పూజనీయుడు అవుతావు ఇత్యాదివి యముడు చెప్పడం వల్ల ఇంకా ఆ భావికర్మ యొక్క గతిని అనుసరించి శుక్రుడంతటా ఆ యొక్క కాల వస్తువును శుష్కించిపోయింది అప్పటికి ఆ దేహము చాలా వరకు. ఎలా అయితే ఒక్కోనొక కాలములో అంటే వేసవి కాలం వచ్చినప్పుడు లత వాడిపోయి అలా శుష్కించిపోతుంది, కానీ దానికి మూలం ఉంటుంది, మరలా అది వర్షించినప్పుడు చక్కగా చిగుట్లు వేస్తుంది. అదే విధముగా శుష్కించిపోయినటువంటి దేహం భావి కాలంలో పూజింపబడేటువంటి దేహం అది అవుతుంది కనుక మళ్ళీ ఆ దేహములో శుక్రుడు ప్రవేశించాడు. అయితే అటు పిమ్మట ఎరుగదగిన బ్రహ్మ వస్తువును ఎరిగిన వారును జీవన్ముక్తులను జగద్గురువులుగా ఆ భృగు శుక్రునిరువురు కూడా దేశకాల శుభాశుభాది దశలందు హర్ష విషాదములు పొందక సమరూపులై సుస్థిర చిత్తులై విహరింపదొడిగింది. చాలా కాలము ఆ భృగువు శుక్రుడు కూడా ఇద్దరు కూడా ఆత్మజ్ఞానులు మహనీయులు కనుక వారిరువురు కూడా దేనికి కూడా హర్ష విషాదాన్ని పొందక సమరూపులై సుస్థిర చిత్తులై విహరించడం అంటే అలా ఉండసాగారు. ఓ రామచంద్ర, సమస్త కోరికలను లెస్సగా శమింప శుద్ధ చిత్తం యొక్క స్థితి ఏది కలదో అదే సత్యం అనబడుతుంది, మరియు అదే నిర్మలముగు చైతన్యము అని పేర్కొనబడుతుంది. ఇంతకీ భగవంతుడంటే ఎవరండి? చైతన్యము అని చెప్తున్నారు కదా, ఆ చైతన్యం అంటే ఎవరు అనే ప్రశ్న వస్తే దానికి సమాధానం చెప్తున్నారు వశిష్ఠుల వారు. ఎక్కడుంటుంది ఈ చైతన్యం, ఎలా తెలుసుకోవాలి అంటే సమస్త కోరికలు ఎవరిలో అయితే లెస్సగా శమించిపోతాయో ఇక అక్కడ కోరడానికి అవసరమే లేదు, ఎక్కడైతే ఆ స్థితి ఏర్పడుతుందో అసలు కోరిక అనేది పుట్టదో, పుట్టవలసిన అగత్యం రాదు, అటువంటి పరిపూర్ణత్వంతో ఉంటారో అటువంటి శుద్ధ చిత్తము యొక్క స్థితి ఏది కలదో అదే సత్యం. ఇది ఎక్కడికి ఎవరికి ఏది స్థితి ఏర్పడితే అదే సత్యం, అదే నిర్మలమైన చైతన్యం అని కూడా చెప్పొచ్చు. అదే భగవంతుడండి. ఏ కోరిక పుట్టనటువంటి స్థితి, కోరికలను అణుచుకోవటం కాదండి, అసలు అక్కడ పుట్టదండి, పుట్టవలసిన అవసరము లేని స్థితి. ఇది ఎవరిలో అయితే ఏర్పడుతుందో దాన్ని భగవంతుని స్థితి అనొచ్చు, చైతన్యము అనొచ్చు. ఓ రామచంద్ర, ఈ ప్రకారముగా భృగుతనయుడగు శుక్రుని చిత్తమున జగద్భ్రమను స్వయముగా ఎప్పుడు ఉత్పన్నమయ్యను అట్లే ప్రతి జీవుని చిత్తమునందు ఉత్పన్నమవుతుంది. భృగునందనుడే ఇందులకు దృష్టాంతము. ఎలా అయితే చక్కగా తన తండ్రికి సేవ చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉండేటువంటి భృగునందనుడైన శుక్రుని మనస్సులో అప్సరస పట్ల కాంక్ష వచ్చింది, తద్వారా ఇంత చరిత్ర జరిగింది. ఆ దేహం వడిలిపోవటం, రాలిపోవటం, మళ్ళీ తపస్సు చేయటం, మళ్ళీ రావటం, ఇంత కథ నడిచింది కదా. కావున ఏది ఈ విధంగా భృగుతనుడు చిత్తములో జగద్భ్రమ స్వయముగా ఎట్లుత్పన్నమైనదో అదే విధంగా ప్రతి జీవుని యొక్క చిత్తము కూడా ఇలానే ఉత్పన్నమవుతుంది. ఏమీ లేనటువంటి దాంట్లో ఎక్కడో చిన్నది మొదలవుతుందండి, చిన్న అంకురం, ఎక్కడో పురుగు పుట్టింది అంటారు. ఆ విధంగా ఒక కాంక్ష, ఒక వాసన రూపంగా, ఒక భావన రూపంగా మొదలవుతుంది. అది మొదలండి. ఇంకా అక్కడి నుంచి వాడు దాని వెంట పరుగులు పెడుతూ ఎంతో చరిత్ర సృష్టిస్తాడు. ఇదే జీవ చరిత్ర. ఇలానే మనము జగత్తులో ఈ మాయలో పడిపోతున్నాం. అది పుట్టినప్పుడే గ్రహించగలిగితే, అది మొక్క మొలిచినప్పుడే దాన్ని అణచగలిగితే, మొక్కై వంగనది మానై వంగునా అన్నారు పెద్దలు. ఇదేనండి సామెత. అది ఎక్కడ పుట్టిందో అక్కడే దాని వెంటనే విచారణతోటి గ్రహించి దాన్ని అక్కడే అదిమగలిగితే, దాన్ని నివారణ చేయగలిగితే ఈ సంసారం అని భ్రమ పుట్టదండి. కానీ దాన్ని ఎవరైతే వదిలేస్తూ ఉంటామో, విజృంభింపజేస్తూ ఉంటామో, దాని వెంట పరుగులు పెడుతూ ఉంటామో అదే ఈ మాయా సంసారం. ఇది ఎలా వచ్చింది, ఎవరు వచ్చారు, భగవంతుడు మన మీద ఎందుకు ప్రయోగించాడు అని ప్రశ్న వేస్తూ ఉంటాం. భగవంతుడు ఎక్కడి నుంచి ప్రయోగించాడంటే బయట నుంచి ప్రయోగించలేదు, అంతరములో మనలో మనమై ఉన్న భగవతత్వంలోంచే ఈ భ్రమాపూర్వకమైన చిన్న భావన ఎప్పుడైతే తలెత్తిందో అక్కడ పుట్టిందండి ఈ మాయ. మళ్ళీ అక్కడే దాన్ని ఫలితం చేయగలిగి ఉండాలి. ఇందుకు ఉదాహరణ ఈ భృగుతనయుని యొక్క కథ దృష్టాంతం. శుక్రుడంతటి వాడే ఈ మాయలో పడిపోయాడు. చిన్న భావన, ఒక చిన్న ఆశ,
చూడండి ఎంతవరకు తీసుకెళ్ళిందో. ప్రతి వారి యొక్క ఈ మాయా సంసారం ఇలానే జరుగుతుందండి. కావున వాస్తవుగా జగత్తు ఏదియును ఎవరికిని కూడా ఉదయించుట లేదు, అస్తమించుట లేదు. ఇది అంతయు భ్రాంతి మాత్రమే ఉన్నది. మాయయే ఉన్మత్త స్త్రీల వలె ఈ జగద్రూపున విజృంభిస్తున్నది. కావున పదార్థం ఇది పుట్టలేదు, నశించేది కాదు. మధ్యలో మన యొక్క ఊహ, భ్రమ. ఎలా అయితే ఊహించుకుని ఒక నగరాన్ని సృష్టించి ఆ ఊహ చెదిరిపోయినప్పుడు ఆ నగరం ఎలా అయితే ధ్వంసమైపోయి అది లేకుండా అయిపోతుందో, ఇది కూడా అంతే. భ్రమతో ఉన్నంత వరకు ఇది ఉంటుంది, భ్రమ తొలగితే రహితమవుతుంది. కనుక భ్రమతో పుట్టింది కనుక ఇది భ్రమ కనుక ఇది పోయిందా అని అంటే అది పుట్టడము భ్రమే, పోవడము భ్రమే, నశించడం భ్రమే. కనుక యావత్తు కూడా మనం ఉంది ఉంది అనుకుంటున్నాం, కానీ పోయింది పోయిందని కూడా ఏడుస్తున్నాం ఏదో ఒక రోజున. అసలు ఉండడము నిజమైతే పోవడం నిజమండి. ఉండడమే నిజము కాదు. ఇది భ్రాంతి వల్ల వచ్చింది కనుక భ్రాంతి వల్లే, భ్రాంతిలోనే మళ్ళీ అది శమిస్తుంది. కనుక దీనికి ఏది లేదు. పుట్టని దానికి చావేమిటి, నాశనం ఏమిటి, అది గ్రహించుకుంటే ఎప్పుడు మనకి దుఃఖం అనేది దరిచేరదండి. ఇది భ్రమగా తీసుకోనప్పుడే మనకి దుఃఖాలు వస్తూ ఉండి, ఇది సత్యంగా తెలిసినప్పుడే మనకి దీనికి అనుకూలంగా, మనకు అనుకూలంగా జరిగినప్పుడల్లా దుఃఖాలు పడిపోతూ ఉంటాం. మన భావానికి అనుకూలంగా జరిగితే సంతోషం అనుకుంటాం, సుఖం అనుకుంటాం. అననుకూలంగా వస్తే దుఃఖం అనుకుంటున్నాం, అంతే తేడా. కానీ రెండు భ్రమలోని, రెండు కలలోనే అండి. కలలో అనుకూలమైన ఒకటే, అననుకూలమైన ఒకటే అనే సత్యం ఎవడైతే మెలకువతో తెలుసుకుంటాడో వాడు దేనికి వెరవడు, ఏదైనా ఒక్కటిగానే చూస్తాడు. కావున ప్రత్యేకముగా ఆయా జీవులు ఉదయించిన అనేక కార్యయుక్తముగు ఈ జగత్తు వారి వారి ఆత్మస్వరూపమని స్థితి పొంది ఉన్నది. చిత్తమే అనేటువంటి కల్పితమై ఉన్న చిత్తమే అను జ్ఞానముచే చిత్తము స్వయముగా నశించిపోవచ్చున్నది. కనుక ఎక్కడి నుంచి పుట్టింది అంటే బయట నుంచి అయితే పుట్టలేదండి ఏది కూడా. నీ అంతరములోనే స్వయములో నీవయున్న ఆత్మ నుంచే పుట్టింది ఇదంతా కూడా, ఈ బ్రహ్మంతా కూడా. కనుక ఈ చిత్తం ఉన్నంత వరకు ఈ బ్రహ్మ ఉంది. ఈ చిత్తం అచిత్తత్వం పొందితే చిత్తరహితాన్ని అంటే చిత్తము లేని, మనస్సు లేనటువంటి స్థాయిలో మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ పుట్టిందో అక్కడ దాన్ని లయం చేయగలిగితే దాంట్లోంచి వచ్చిన భ్రమ కూడా లయమైపోతుంది. మూలాన్ని పట్టుకోవాలని అందుకే. అంతే తప్ప పైన సవరణలు చేస్తే ఉపయోగము లేదు. ఎక్కడ మనకి దీని మూలం ఉందో ఆ మూలాన్ని సవరణ చేసుకోవాలి. అలా కాకుండా బయట దాన్ని మాత్రమే సవరణ చేసామనుకోండి. ఇప్పుడు చూడండి, మన నుదుటిన ఒక బొట్టు పెట్టుకుంటాం. ఇంతకు ముందు కూడా ఈ సాదృశ్యం చెప్పుకున్నామని అనుకుంటున్నాను. అయితే ఆ నుదుటిన బొట్టు సరిగా లేదనుకోండి, దాన్ని సవరణ చేయాలి. సవరణ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఒక అద్దాన్ని ముందు పెట్టుకున్నప్పుడు మీరు సవరణ ఇప్పుడు ఎక్కడ చేయాలి? మీ యొక్క ప్రతిబింబము ఆ అద్దములో కనిపిస్తూ ఉంది, అక్కడ అది సరిగా లేనట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు దాన్ని సరిచేయాలంటే ఆ అద్దములో కనిపించే ప్రతిబింబాన్ని పట్టుకుని దాన్ని సవరణ చేస్తే మీ నుదుటనున్నటువంటి తిలకం సరవుతుందా? అవ్వదు కదా. మరి అది సరవ్వాలంటే ఎక్కడ సరి చేసుకోవాలి? ఇక్కడ సరి చేయాలి. ఇక్కడ సరి చేస్తే అక్కడ సరవుతుంది. ఇదే కిట్కండి. కనుక భౌతికములో దేన్ని మనం మార్చలేము, దేన్ని సరిచేయలేము. మనం మారవలసింది, సరిచేయవలసింది అంతరములోని. కనుక ఈ మూలములో మనం సత్యాన్ని తెలుసుకుంటే జగత్తు పట్ల కూడా మనకి సత్యం ఎంతవరకు అంటే ఈ జగత్తు విషయంలో కూడా సత్యం వెల్లడైపోతుంది. కనుక ఎంతసేపు సంస్కరించుకోవాల్సింది లోపలే కానీ బయట కాదండి. బయట పరుగులు పెట్టి మనం పరుగులు పెట్టి ఎన్ని రకాల మార్పులు పొంది ఏదేదో చేసేసాం అనుకున్నా అదంతా అపోహే, భ్రమలో భ్రమండదంతా. కనుక అంతరములోనే మార్పు రావాలి, లోపలే సత్యమునందు నిష్ట రావాలి, ఎరుక రావాలి. అప్పుడే మనకి యథార్థ స్థితి ఏమిటనేది అనుభవంగా, అంటే ఒకరు చెబితే తెలిస్తే అది మనకు తెలిసినట్లు కాదు. మహనీయులు వారి అనుభవాలు చెప్పారు మనకు అర్థమైపోయింది అనుకుంటాం, కానీ అది మనకు అర్థం అయిపోతుంది కానీ అర్థం అవుతుంది కానీ ఉండదండి, అది పోతుంది. కానీ మనకి మనం స్వయంలోంచి దాన్ని అనుభవించాలి, విచారణ చేసుకోవాలి, అలా స్థితం చేసుకోవాలి. కావున అజ్ఞాన కాలమని
ఈ జగత్తు అనేది ఉంటుంది. అధిష్టాన ఆత్మవస్తువు యొక్క దర్శనము చే ఇది లేకయే అయిపోతున్నది. దీర్ఘ స్వప్నం వంటి ఈ జగజ్జాలము చిత్తమనే ఏనుగును బంధించుటకు కట్టుకమ్ము వలె ఉన్నది. కావున అజ్ఞానం అనేది స్థితి ఉన్నప్పుడు ఈ జగత్తు కూడా ఉంటుంది. అధిష్టానమైనటువంటి ఆత్మ వస్తువు యొక్క దర్శనం ఎప్పుడైతే అవుతుందో, అనుభవం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇది లేకుండా అయిపోతుంది. అప్పటి వరకు ఉంటుంది. ఆత్మస్థితి అనుభవం అయ్యే వరకు జగత్తు ఉంటుందండి, జగత్ భావన ఉంటుంది. కావున దీర్ఘ స్వప్నం కళ మనం నిద్రిస్తున్నప్పుడు వస్తుంది కొద్దిసేపు, కానీ ఇది ఒక దీర్ఘ స్వప్నం అండి. ఈ జగత్ యొక్క స్థితి కూడా, ఈ యొక్క మాయతత్వం కూడా దీర్ఘ స్వప్నం వంటి ఈ జగజ్జాలం అనే చిత్తం అనే ఏనుగును బంధించుటకు కట్టుకమ్మం వలె ఉన్నది ఈ జగత్తు. కనుక ఆ విధంగా ఉన్నటువంటి చిత్తం అనే ఏనుగుని బంధించగలిగితే ఆత్మస్థితి దానికి ఎప్పుడైతే అనుసంధానం చేయగలిగామో అప్పుడే ఈ జగత్తు రహితత్వాన్ని పొందుతుందని చెప్తూ ఈ చిత్తాన్ని శుద్ధిగా ఉంచుకుంటేనే ఇది జరుగుతుందన్నారు. కనుక చిత్తాన్ని రహితం చేసుకోవాలంటే ముందు చిత్తాన్ని శుద్ధి చేయాలండి. కల్మషంతో ఉండి కలతలతో ఉండి రకరకాలైనటువంటి విధానాల్లో ఉన్నప్పుడు అది భగవంతుని చేరలేదు, ఆత్మకు అనుసంధానం అవ్వలేదు. కనుక ఆత్మకి అనుసంధానం చేయాలంటే ముందు మనసుని కడగాలండి, శుద్ధి చెయ్యాలి, పవిత్రం చెయ్యాలి. అది పుట్టినప్పుడు పవిత్రమే కనుక ఎలా ఉందో అలా తీసుకెళ్ళి అప్పచెప్పాలి. దానికి పైన అంటినటువంటి మాలిన్యానంతటిని కూడా రహితం చేయాలి. ఆ రహితం చేయటం కోసం వచ్చినవే మనకి ఇప్పుడున్న ఈ సాధనా మార్గాలన్నీ కూడా. చిత్తాన్ని శుద్ధి చేసుకోవడానికి ఇవన్నీ మార్గాలు. దీన్ని అనేక విధాలుగా దీన్ని ప్రక్షాళితం చేయటం కోసమే మనము అభ్యాసం చేస్తున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఈ వ్రతాలు కానీ, నోములు కానీ, ఇతరత్ర ఉపాసనా మార్గాలు కానీ, దీక్షలు కానీ, ఇవన్నీ ఎందుకండి అంటే ఈ చిత్తాన్ని శుద్ధి చేసుకోవడం కోసమే పెట్టారండి. దాన్ని శుచివంతంగా తయారు చేసే పరమాత్మకు అర్పణ చెయ్యాలి. భగవంతునికి పెట్టే ప్రసాదం అది. కనుక ప్రసాదాన్ని ఎలా అయితే మనం పవిత్రంగా శుచిగా ఎలా అయితే తయారు చేయాలనుకుంటామో, అది భగవంతు నివేదన చేయాలనుకుంటామో, మరి అసలైన ప్రసాదం మన మనసే ప్రసాదం, మన చిత్తమే ప్రసాదం. మరి దాన్ని పరమాత్మకి చేర్చాలి అంటే, అందించాలి, అర్పణ చెయ్యాలంటే శుద్ధి చెయ్యాలి. అది ఎలా శుద్ధి చేయాలో వశిష్ఠుల వారు చెప్తారండి. ఈ మనస్సును ఎలా శుద్ధిగా ఉంచుకోవాలో, దానికి ఏమేమి ఉపాయాలు పన్నాలో చెబుతూ, ఉపాయము చే మలినమైన మణిని శుద్ధం చేసినట్లుగా ప్రకాశ విషహరణాది క్రియలను చేయగలిగినట్లుగా శుద్ధమనర్పబడిన చిత్తము యొక్క ప్రతిభాసము సత్యమై ఒప్పుతుంది. ఎలా అంటే ఉపాయం చేత మలినమైపోయిన మణిని శుద్ధం చేయొచ్చు. కనుక మణికి లోపల అంటదండి, దాని పైన ఆవరణగా మలినం అంటుతుంది. కనుక దాన్ని ఏదో రకంగా బయట అంటినటువంటి ఆ మణి, ఆ యొక్క మాలిన్యాన్ని శుద్ధి చేస్తే లోపల ఉన్న మణి ప్రస్ఫుటమవుతుంది. ఏ రకమైన మలినం అంటిందో ఆ రకమైన ఉపాయాన్ని పన్నాలి దాన్ని నివారణ చేయటానికి. అలాగే ప్రకాశ విసహరణాది క్రియలను చేయగలిగినట్ల ఆ లోపలున్న మణి బయటకు వచ్చింది అనుకోండి, అప్పటి వరకు దానికి ప్రకాశము లేదు. ఎందుకంటే అది మాలిన్యము చేత కప్పబడి ఉంది కనుక అది కూడా మట్టిలా కలిసిపోయింది. కానీ ఇప్పుడు దాన్ని మట్టిలోంచి మాణిక్యంగా బయటకు తీయాలి అంటే ఆ మట్టిని రహితం చెయ్యాలి. మలినాన్ని రహితం చేస్తే లోపలున్న మాణిక్యం సహజంగా ప్రకాశిస్తూ బయటకు వస్తుంది. అంటే చేయవలసిందల్లా బయట అంటిన దాన్ని రహితం కడగాలి, శుద్ధి చెయ్యాలి. అదే విధంగా చేయగలిగినట్లుగా అది విషహరణం ఇత్యాది క్రియలు చేయగలుగుతుంది. మరలా అదే విధముగా ఎవరి యొక్క చిత్తమైతే మనస్సుని ఎవరైతే పూర్ణమైన శుద్ధత్వాన్ని కల్పిస్తారో, దాన్ని విశుద్ధం చేస్తారు, పూర్తిగా మాలిన్యరహితం చేస్తారు, ఆట్టి చిత్తమే క్రమంగా సత్యమై ఒప్పుతుంది, అదే ఆత్మ అయిపోతుంది. అంటే చిత్తాన్ని కడగ్గా నిర్మూలన చేయగా లోపల అసలైన తత్వం దాగి ఉందండి. ఇంతకి ఈ చిత్తం అనే దాని యొక్క పవిత్రతలోంచి సత్యమైన ఆత్మస్థితి ప్రస్ఫుటమవుతుంది. కనుక ఎంత కడిగితే
ఎంత పవిత్రం చేస్తే, ఎంత విషయాల నుంచి దీన్ని వెనక్కి తీసుకోగలిగితే, ఎంత వైరాగ్యంతో ఇది ఉండగలిగితే, ఎంత సత్యవంతంగా నిలవగలిగితే అంతంత పరమాత్మకు దగ్గరవుపోతాం. ఆ మనసే క్రమేపీ భగవంతునిగా తను తాను అనుభవిస్తుంది. ఇంకొకటిగా అనుభవించదండి, తనకి తానే అనుభవిస్తుంది, ఇంక వేరొకటిగా కాదు. ఈ విధంగానే చిత్తశుద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కావున ఏకాగ్రతో కూడినటువంటి చిరకాల దృఢ అభ్యాసముచే చిత్తము యొక్క శుద్ధి సంభవిస్తుంది. మరి చిత్తాన్ని ఎలా శుద్ధం చేయాలండి అంటే, దానికి ఎంతో ఏకాగ్రత కావాలి, నిష్ట కావాలి. తప్పకుండా నేను దీన్ని శుద్ధి చేసుకోవాలనేటువంటి నిశ్చయం కావాలి. కనుక ఏకాగ్రతతో కూడా చిరకాలం చెయ్యాలి అభ్యాసం. అది కూడా ఎలా ఉండాలి? దృఢంగా ఉండాలి. చిరకాలం చాలా కాలం చేయాలి, చేసే అభ్యాసం గట్టిగా ఉండాలి. ఆ విధంగా ఉంటే చిత్తము యొక్క శుద్ధి తప్పక సిద్ధిస్తుంది. కాకపోతే చేసే ప్రయత్నం గట్టిగా ఉండాలి, చాలా కాలం చేయాలి. అంతేగాని మొదలుపెట్టి వదిలేయకూడదు. గుర్తొచ్చినప్పుడు చేద్దాంలే, ఎప్పుడన్నా చూద్దాంలే అనుకున్నట్టుగా ఉండకూడదు. దాని కొరకే ప్రయత్నించిన వాడు మన జీవితం మొత్తము దానికి అర్పణ, పణంగా పెట్టాలి. దానికోసమే జీవించాలి. నిజం చెప్పాలంటే భగవంతుని పొందేవాడికి ఉండవలసినటువంటి ఏకైకమైనటువంటి అధికార అర్హత ఏమిటి అంటే, తన జీవితాన్ని మొత్తము దానికి పణంగా పెట్టి జీవించగలిగి ఉంటారు. కనుక ఎటు తిరిగి ఏమొచ్చినా దాని కొరకే జీవించాలండి. దానికి అనుగుణంగానే జీవించాలి. అది పొందే విధానానికి అనుగుణంగానే జీవితాన్ని మలుచుకోవాలి. వాడికి లొంగుతుందండి ఈ మాయ, వారికి దక్కుతుందండి పరమాత్మ అనుభవం. అంతే తప్ప ఇవన్నీ చక్కబడ్డాక, ఇదంతా తీరేక, లేకపోతే ఎప్పుడు అయ్యాక అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఉన్న వాళ్ళెవ్వరికీ కూడా ఆత్మానుభవం అనేది చేకూరలేదు. దానికోసం మనమే ఉపాయాలు ఆలోచించుకోవాలి. ఎలా దీని నుంచి బయటపడ్డాం, ఎలా ఇందులోంచి మనం బయటకు వెళ్ళాలంటే ఏం ఉపాయాలు, ఎవరు సాంగత్యం చేయాలి, ఎక్కడ పోవాలి, ఎలా ఉండాలి అని అవసరమైతే వీటన్నిటిని త్యాగం చేసైనా దాని కొరకు ప్రయత్నం చేసేవాడే ఉంటారు. జీవనాన్ని పూర్తిగా తనకు అనుకూలంగా మరల్చుకోవాలండి. అంతే తప్ప మేమున్న పరిస్థితుల్లో మాకు అది సరికాదు, మాకు అనుకూలం కాదు, మాకు అది జరగదు, ఇలా చెప్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎవరి యొక్క పతనానికి కారణమవుతాయంటే, మన నష్టం ఎవరికి? మనకే నష్టం అండి. కావున ఉన్న అవకాశాలని దానికి అనుకూలంగా మార్చుకోవాలి మనమే. మనసుంటే మార్గం ఉంటుందండి. ఎట్లా నేను దీనికి అనుకూలంగా వెళ్ళగలను అనేది తెలుసుకోగలిగితే, కొంచెం ఆలోచన చేయగలిగితే, ఈ బయట ఆలోచనలన్నీ మానేసి నీ ఆలోచన దాంట్లో పెట్టగలిగితే నీకు ఎన్నో ఉపాయాలు వస్తాయి. తప్పకుండా నీ చిత్తాన్ని జయించడానికి, శుద్ధి చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కనుక మనకు ఉన్నటువంటి జీవన విధానాన్ని మార్చుకోవాలి తప్పకుండా. ఈ జీవనాన్ని ఇలాగే గడుపుదాం, ఇలానే ఉందాం, వీటితోటే ఉందామంటే ఎప్పటికీ జరగదండి. కొంతలో కొంత ఒక్క అడుగు ముందుకెయ్యాలి, మార్పుని కోరాలండి. మార్పు అనే దాన్ని ధైర్యంతో అంగీకరించాలి, పొందాలి. అలా చెయ్యకుండా ఎన్ని తెలుసుకున్నా అలానే ఉన్నామనుకోండి, ఎప్పటికీ మనలో పరివర్తన రాదు. ఒక్కడుగు ముందుకెయ్యాలండి. వేస్తేనే, మనం ఒక్కడుగేస్తే 10 అడుగులు వేస్తానని చెప్పాడు పరమాత్మ. ఆ ఒక్కడుగు ధైర్యంగా ముందు మనం వెయ్యాలి. దేన్ని త్యాగం చేయాలన్నా, విడిచిపెట్టాలన్నా, వదిలేయాలన్నా ఏదైనా ధైర్యంగా ముందుకెళ్ళు. అది వదిలేస్తే ఉండలేమా? ఇలా బతకపోతే జీవించలేమా? ఇది కాకపోతే ఉండలేమా? ఇలా ప్రశ్నించుకుని, మనకు మనమే ప్రశ్నించుకుని వదిలేసి చూస్తూ ఉండాలి. ఇలా లోకానికి చెప్పాలంటే భిన్నంగానే ఉంటాడండి జ్ఞాని. లోకములో అందరూ పరుగులు పెట్టే పరుగులాటలో జ్ఞాని పరుగులాట భిన్నంగానే ఉంటుంది. కొంచెం చూడ్డానికి అంటే ఎంత ఒకేలా అనిపించినా వారి భావాన్ని అనుసరించి అందరికంటే కూడా కొంచెం భిన్నమైన మార్గములు నడుస్తూ ఉంటాడు. అందరూ పరుగులు పెట్టారు కదా అని చెప్పి జ్ఞాని పరుగు పెట్టడండి, పెట్టకూడదు. ఈ మోహం నుంచి బయటపడాలంటే ఏదో ఒక మార్పు కోరాలి. తప్పకుండా మార్పు చేసుకుంటూ రావాలి. జీవితంలో మనం అనుసరించే మార్గాల్లోంచి కొంచెం కొంచెం బయటపడుతూ ఉండాలి. కావున ఈ ఏకాగ్రతతో కూడిన చిరకాల అభ్యాసం ఉంటేనే చిత్తము యొక్క శుద్ధి సంభవిస్తుంది. మరియు సంకల్పములచే ఆక్రమింపబడిన ఈ చిత్తమందు
జ్ఞాన ప్రకాశము తీస్తుంది. కానీ ఎవరి యొక్క చిత్తములో సంకల్పాలు వాసనలు పుట్టకుండా నిరోధించగలుగుతారో అక్కడ జ్ఞానం ఉత్పన్నమవుతుందండి. అప్పుడు ఇంకా వాళ్ళకి సునాయాస మార్గాలు దొరుకుతాయి. నువ్వు ఎంతెంత ప్రయత్నం చేస్తుంటావో అంతంత సన్నబడిపోతావు. అంటే ఏంటి? అంతంత చిత్తము సూక్ష్మం అవుతూ ఉంటుంది. ఇంకా లోపలికి లోపలికి చొచ్చుకుని వెళ్ళడానికి ఆ యొక్క చిత్తము చక్కగా అనుకూలంగా తయారవుతుంది. దాన్ని జయించడానికి మార్గాలు కూడా మనకి ఉపాయాలు కూడా అందులో నుంచే పుడతాయండి. ఎలా జయించాలి అనే దానికి కూడా మలిన వస్త్రమందు రంగు నిలవనట్లుగా మలిన చిత్తమున అద్వైత ఆత్మజ్ఞానము సిద్ధించదు. కావున ఎలా అయితే వస్త్రానికి రంగు వేయాలి అంటే వస్త్రాన్ని పవిత్రం చేస్తాం, అంటే శుద్ధి చేస్తాం. తెల్లని వస్త్రం రంగు వేస్తాం, అంతేగాని అంతకు ముందే రంగు ఉన్న దానికి రంగు వేయలేం, మలినత్వంగా ఉన్న దానికి రంగు వేయలేం. అలాగే శుద్ధ చిత్తమే పరమాత్మ అనుభవానికి అర్హత కలిగి ఉంటుంది. కావున మనము భగవంతుని యొక్క విధానములో భగవంతునికి అనువుగా ఆత్మానుభూతికి దగ్గరగా వెళ్ళాలంటే మొట్టమొదటి సాధకుడు తన యొక్క మనస్సుని అంటే చిత్తాన్ని కడుక్కోవాలని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. దానికి ఎన్నో ప్రయత్నాలు చేయాలి. దాని గురించి మరికొంత వివరణ మనకి వశిష్ఠుల వారు ఇవ్వబోతున్నారు. అది మనం రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति।